సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఎల్లో తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు కురవడంతో వాగులు వంగలు పొంగి పొర్లుతున్నాయి. మనం ప్రస్తుతం ఇప్పుడు ఆత్మకూరు నుండి దోర్నాల్ ఘాట్ మధ్యలో ఉన్నాం. ఈ ఘాట్ మధ్య మొత్తం నల్లమల అడవి ప్రాంతం. అంటే నిన్నటి వరకు అధికారులు ఈ ఘాట్ లో ఎలాంటి వాహనాలు కూడా అనుమతించలేదు. ఈ ఘాట్ లో మొత్తం ప్రతి వాగులో కూడా రోడ్డు పైన మొత్తం వాటర్ ఆగడంతోనే ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. వాటరే కాకుండా ఈ గాలికి చెట్లు కూడా చాలా మటుకు విరిగిపడ్డాయి. అడవిలో కూడా చాలా చెట్లు విరిగిపడ్డాయి. అంటే రోడ్డు వెంబడి కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం, వచ్చేటప్పుడు కూడా కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. దాన్ని క్లియర్ చేస్తారు. అయితే ఈ రోజు ఆ క్లియర్ చేసేందుకు ఇప్పుడు కొన్ని అంటే భారీ వాహనాలు అంటే మొదటగా బస్సు లారీలు అనుమతించారు. తర్వాత క్రమేపీ అంటే క్లియర్ చేసుకుంటా చిన్న వాహనాలు కూడా ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం వెళ్లే మార్గం అంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇదంతా కొండ మార్గము. ఇది ఘాట్ మార్గం అంటారు. శ్రీశైలంకి వెళ్లే దారి ఇది. ఆత్మూరు నుండి దోర్నాల నుండి మళ్ళీ శ్రీశైలం వెళ్ళొచ్చు. ఈ ఘాట్ లోనే ఎక్కువ ప్రయాణించారు. అయితే ఇదే ఘాట్ కూడా మన రాజధాని అనే విజయవాడకు కూడా ఈ ఘాట్ నుండి పోవాల్సింది. ఇదే రూట్ ఉంది, వేరే మార్గం అయితే లేదు. నిన్న మార్గం అంటే డైవర్ట్ చేస్తారు. నంద్యాల నుండి అట్లా గిద్దల నుండి అట్లా డైవర్ట్ చేస్తారు. అది చాలా లాంగ్ అట్లా డైవర్ట్. అంటే ఏదైనా కానీ ఈ వాహనాలు సేఫ్ గా పోవాలని చెప్పేసి ఒకరోజు అంతా నిలిపివేస్తారు. ఇప్పుడు అందరికి పర్మిషన్ ఇస్తున్నారు ఈ పోనీకే. అంటే ఇప్పుడు మనం చూద్దాం ఈ ఘాట్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ తుఫాను వల్ల ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి రోడ్లు కానీ చెట్లు ఎక్కడ విరిగిపడినాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాల కారణంగా నల్లమల ఘాట్ లో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. మనం చూస్తున్న ప్రస్తుతం ఇక్కడ నల్లమల ఘాట్ లో ఉన్నాము. ఇక్కడ మొత్తం కొండ చర్యలు అంటే పైనుండి ఈ వానకి మొత్తం ఈ రాళ్ళు మొత్తం మట్టి అంతా జారి కింద పడుతుంది. అంటే చెట్లు కూడా కింద పడ్డాయి. అంటే ఏదన్నా కానీ కొంచెం అంటే పెద్ద రాళ్ళు కింద వచ్చి పడితే కూడా బైకులు కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది ప్రస్తుతం మైనర్ అంటే ఇంకా చిన్నగా జరిగిన సంఘటన. ఇంకా ముందు ఎంత డ్యామేజ్ అయిందో అంటే రోడ్డు పైన ఎలాంటి కొండ చర్యలు ఉన్నాయో ఒకసారి మళ్ళీ వెళ్ళి చేసే ప్రయత్నం చేద్దాం. ఇదైతే చూస్తుంటే బాగా అంటే చెట్టు కూడా అసలు వేర్లు కూడా మొత్తం బయటకు వచ్చేసాయి. అదే చెట్టు అంటే ఇంకా వాన బాగా పడితే ఇంకా వాన ఎక్కువ పడితే ఆ చెట్టు కూడా విరిగి మొత్తం కొండ చర్యలు మొత్తం రోడ్డుకి అడ్డం పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం మళ్ళీ ఇంకా ముందు ఎలాంటి కొండ చర్యలు విరిగిపడ్డాయో, రోడ్డున అంటే రోడ్డు వెళ్ళే మార్గం క్లియర్ గా ఉందా లేదా చూద్దాం. ఘాట్లలో కొండ చర్యలు విరిగిపడడం సంఘటనలు మామూలుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఘాట్ల పక్కన అంటే ఈ వర్ష ప్రభావానికి నీరు దారానికి అంటే పక్కనే ఉన్న రోడ్డు కింద అంటే వాస్తవం అంటే దీనిపైన మొత్తం ఇంత మట్టి రోడ్డు ఉంటుంది. అంటే సబ్ రోడ్డు ఇదే రోడ్డు అంటే సేఫ్టీ జోన్. అంటే ఒక ఇంకో వాహనం వస్తే ఒక సైడ్ కి దిగనేది ఈ దిగడం సంఘటన అంటే ఈ టర్నింగ్ చాలా డేంజర్ పాయింట్. ఇది టర్నింగ్ లో అంటే ఇంత మీటర్ అంటే నాకు తెలిసి 1 మీటర్ పొడవు మొత్తం కోసుకుపోయింది. ఏ వాహనమైనా టర్నింగ్ లో దీనిలో టైర్ పడితే మటుకు ఇంకా వాహనం అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే దీన్ని ఫిలప్ చేసి ఈ హైట్ లో మటుకు మళ్ళీ మట్టి వేస్తే తప్ప ఈ వాహన రాకపోకలు కొనసాగే కష్టమైంది. మనం ఎప్పుడో చూస్తాము రోడ్డు పైన మట్టి చర్యలు పడిన దృశ్యాలు కూడా. అయితే 1 కిలోమీటర్ దాటుందనే ఇక్కడ కొండ చర్యలు కూడా కింద విరిగిపడ్డాయి. అంటే ఒక్కొక్క కొండ చర్యలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇదే కొండ చర్యలు అంటే రోడ్డు అడ్డం పడితే కూడా తీసే కూడా చాలా ఎవరు కూడా తీయలేరు. ఏదేమైనా కానీ ఈ కొండ చర్యలు ఇట్లాంటివి ఏమైనా వాహనాల మీద పడితే ప్రమాదం అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కొండ చర్యలు ఇక్కడే విరిగిపడ్డాయా, ఇంకా ముందర ఏమైనా విరిగిపడ్డాయా మనం చూద్దాం. మనం ఇంతవరకు నంద్యాల జిల్లా ఆత్మూరు డివిజన్ లో పరిధిలో ఉన్న ఘాట్ లో ఎలాంటి పరిస్థితుల్లో చూసాం. మనం ప్రస్తుతం ఇప్పుడు ఆత్మూరు డివిజన్ దాటి ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని సరిహద్దు దగ్గర ఉన్నాం. దీని తర్వాతనే ప్రకాశం జిల్లా సరిహద్దు. ఈ ప్రకాశం జిల్లాలోని ఘాట్ ఎలాగుందో కూడా మనం చూద్దాం. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా నల్లమల అడవి ప్రాంతంలోకి వచ్చాము. ఇక్కడ చూస్తుంటే రోడ్డు మొత్తం కోతకు గురైంది. ఎక్కడ చూసినా మొత్తం రాళ్ళు పెద్ద రాళ్ళు మొత్తం ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే చెల్లాచెదురుగా చెట్లు మొత్తం చెల్లాచెదురుగా పడింది. పెద్ద చెట్లు పడి మొత్తం క్లీన్ చేసినట్టు కూడా మనకు గుర్తులు కనిపిస్తున్నాయి. ఇది చూస్తే చాలా లోతుగా ఉంది. అంటే గుంతలు మొత్తము ఇదంతా. ఇంకా ముందు చూస్తాము ఇదంతా అంటే వాటర్ అంటే నిన్న అయితే మొత్తం ఇదంతా వాటర్ ఆగిందని చెప్పేసి ఒక నడుము లోతు వాటర్ ఇక్కడ నిల్వ ఉందని చెప్పేసి అధికారులు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం ఇప్పుడు కూడా వాటర్ పైనుంటి అంటే ఈ కొండ చర్యల నుండి కానీ అడవిలో నుండి మొత్తం ఇప్పుడు కూడా వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం చూసిన వెహికల్ కూడా పోతుంది. ఆ వెహికల్
వెహికల్ ఎలా ఇంతవరకు సేఫ్ గా పోతుందో ఒకసారి చూద్దాం. వెహికల్ చిన్న వెహికల్ అయితే చిన్న నిదానంగానే వెళ్ళాలా. ఇక్కడ చూస్తారు ఇదే వెహికల్ ఉత్తర పోతుంది. ఒకటే ఈ మార్గంలో ఒకే వెహికల్ పోగలుగుతుంది. రెండో వెహికల్ వస్తే మటుకు కంపల్సరీ సైడ్ కాగాల్సిందే. ఏదన్నా ఒక వెహికల్ ఇక్కడ ఇరుకపోతే మటుకు ట్రాఫిక్ మటుకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినాక క్లియరెన్స్ చేయాలంటే ఇక్కడ ఒక ఫోన్ సిగ్నల్స్ ఏది కూడా పనిచేయదు. ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తే ఎవరు కూడా అంటే అధికారుల శిల్పాలా కానీ ఎవరు పోలీసుల పనులు కూడా ఎలాంటి ఆస్కారం కూడా ఉండదు. కొందరు వాహనదారులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అంటే ఘాట్లో ఎలా వచ్చారో, అంటే ఘాట్ పరిస్థితి ఎలాగ ఉంది, రోడ్డు బాగుందో లేదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అది చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడికి పోతున్నారు? దూరాల ఘాట్ నుంచి వస్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆత్మకూరు. ఇప్పుడు దోర్నాల్ ఘాట్ చూస్తున్నారు కదా, ఘాట్ ఎలాగుంది? వాన పడింది బాగా, మీరేమో 2 వీలర్లు వస్తున్నారు. ఘాట్లో పరిస్థితి ఎలాగుంది, రోడ్ల పరిస్థితి ఎలాగుంది? బాగాలేదన్న, చెట్లు పడి ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, నీళ్లు వస్తున్నాయి. అంటే నిన్న వాహనాలు అనుమతించారా? ఇప్పుడు ఎందుకు వస్తున్నా? అనుమతి లేదని చెప్పారు కదా. పోయి తిరగడానికి వచ్చినాం, చూడడానికి. అంటే ఏముందని తెలిసింది మీకు, ఇక్కడ ఏం జరిగిందని? అదే చెట్లు పోయి పడినాయి అంటే చూడడానికి వచ్చినాం. ఎప్పుడన్నా జరిగిందా, చూసినారు ఈ సంఘటనలు ఎప్పుడన్నా? ఈ ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడైనా వస్తుంటారు ఈ రోడ్ లో? వస్తుంటాం. అంటే ఇంత గుంతలు కానీ, ఇంత వాటర్ ప్రవహించడం కానీ, చెట్లు పడడం కానీ ఎప్పుడన్నా చూసారా? చూడలే, ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎట్లుండేది అప్పుడు, ఎట్లుండేది ఇప్పుడు ఎట్లా ఉంది? ఫస్ట్ బాగుండానా, ఇప్పుడు బాగాలేదు. అంటే ఒక 2 రోజుల్లోనే మొత్తం దెబ్బతిందట. దెబ్బతిందన్న. గుంతలు ఉన్నాయి. ఎట్లా వచ్చినావు నువ్వు? ఏం నుంచి ఎక్కువ వచ్చినాం. ఫోటో వచ్చినావు? నీళ్లు పాడుతున్నాయంటే ఏమేమి చూస్తావు ఇక్కడ? ఏమో కనిపించింది నీకు? ఏం కనబడలే, ఊగే నీళ్లు చూసిపోతుంది. ఎప్పుడైనా చూసావు ఇట్లా గుంతలు రోడ్లో పడడం? ఇప్పుడే చూసింది. పెద్ద పెద్ద గుంతలు పడ్డా? పెద్దగా ఉన్నాయి గుంతలు. మరి బండి పోతుందే ఆ గుంతల్లో? గుంతలో దిగాలంటే కష్టమైంది. నల్లమల్ల అటవీ ప్రాంతం ఘాట్ రోడ్ల విషయానికి వస్తే, నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని నల్లమల్ల ఘాట్ లో రోడ్లు అయితే మనకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చినాక, అంటే ప్రకాశం జిల్లా మార్కాపురంకి వచ్చిన డివిజన్, మార్కాపురం డివిజన్ ఇదంతా మార్కాపురం డివిజన్ రోడ్డు మొత్తం. అంటే ఇది రోడ్డు అయితే ఏం లేదు, రోడ్డు మొత్తం చెడిపోతే కొండ చర్యలు ఉంటాయి కదంటే, ఆ కొండ చర్యల్లోని చిప్స్ అంటే ఆ రాళ్ళనే మొత్తం చిన్నగా చేసి ఆ కొండ చర్యలు రాళ్ళు ఇదంతా వేస్తారు. ఇటువంటి అటు వరకు చూస్తే మనకి రహదారి అనేది కనిపిస్తుంది, ఓన్లీ కొండ చెరువులతో చేసిన మట్టినే ఒకటి కనిపిస్తుంది. ఇక ముందు ఈ ప్రకాశం జిల్లా మార్కాపురం రోడ్లోని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. భారీ వర్షాల కారణంగా నల్లమల్ల ఘాట్లో నిన్న మొత్తం చాలా మటుకు ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. అంటే ఈ ట్రాఫిక్ జామ్ కావడంతో అంటే జేసీబీని తీసుకొచ్చారు. జేసీబీతో మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్. అంటే ట్రాఫిక్ జామ్ కారణం కేవలం కొండ చర్యలు విరిగిపడ్డము, అలాగే చెట్లు పడ్డం. ఆ చెట్లను క్లియరెన్స్ చేసేకి జేసీబీని వాడారు. అంటే ఒక రోజు అంతా జేసీబీ వాడారు. ఇప్పుడు ప్రస్తుతం జేసీబీ అతను అడుగుదాం, నిన్నటి నుండి ఏం జరిగింది ఘాట్లో? ఇక మీరు జేసీబీ తీసుకొచ్చారు కదా, ఎలాంటివి తొలగించారు? రోడ్లో ఏం పడినాయి? నిన్న నుంచి చెట్లకి ఇరిగి పడ్డాయి, ఆ నుంచి కాలువలు క్లీన్ చేశాను. ఆ తర్వాత రోడ్లన్నీ క్లీన్ చేశాను. దాని తర్వాత ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తాం. అంటే ఇప్పుడు నిన్న మొత్తము వాన పడుతుంది, మీరు వాన కట్ట చేస్తారంటే రోడ్లలో ఏమేమి అడ్డం పడింది మీకు? పెద్ద పెద్ద చెట్లు పడ్డాయి, దాని తర్వాత పెద్ద మాన్లు ఉన్నాయి అంతే. అంటే ఎక్కడెక్కడ ప్రాంతంలో మీకు చెట్లు కనిపించాయి పడ్డడం కానీ? అంటే మీ కళ్ళ ముందర ఏమైనా పడేది చూసారా? లేదు, చూడలేదు. మామూలుగా ఎవరు ట్రాఫిక్ లేనప్పుడే పడ్డాయి. ట్రాఫిక్ జామ్ ఎందుకైంది? ట్రాఫిక్ జామ్ అంటే ఇక్కడ మామూలుగా బ్రిడ్జిల కింద ఎక్కువ చెత్త అంతా పోవడం వల్ల వాటర్ పైకి వచ్చి బ్రిడ్జిల పైన నుంచి వాటర్ పోవడం వల్ల ట్రాఫిక్ అవుతుంది. బ్రిడ్జి పైన వాటర్ పోతున్నట్టు ఎన్ని అడుగులు బ్రిడ్జి పైన వాటర్ పోయింది మీరు చూసింది? మినిమం ఒక 3 ఫీట్స్ అట్లా పైకి నుంచి పోయింది. నడుములోతు వరకు వచ్చిందా? నడుములోతు వరకు. అంటే మీరు జేసీబీ ఎట్లా పోయింది మరి? నడుములోతున్న వాటర్ జేసీబీ పోతుందా? జేసీబీ వెళ్తుంది, జేసీబీ వెళ్తుంది. అంటే మీరు కష్టపడి ఊరంతా క్లియర్ చేసినందుకే ఈ రోజు వాహనాలు అనుమతి ఇచ్చారా? మరి రాత్రి అడవి ప్రాంతంలో రాత్రి ఎలా ఉంటారు మీరు దగ్గర? ఏం లేదు, నార్మల్. అంటే జంతువులు వస్తాయి కదా? జంతువులు ఏముండవు, అంత బాగానే ఉంటుంది. అంటే రాత్రి అంతా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమైంది జేసీబీకి? టైర్ పంచర్ అయిన వల్ల అందుకు వర్క్ ఆపేసినాం. మరి అందరికి మీరే క్లియర్ చేసి పంపిస్తారు, మీకే టైర్ పంచర్ అయింది. మరి మీరు ఎలా ఇప్పుడు ఎవరికి సమాచారం ఇచ్చారు? ఫోన్ కూడా పనిచేయదు కదా ఇక్కడ? అంటే మా క్యాంపర్ ఉంది, ఆ క్యాంపర్ లో అంటే సమాచారం ఇచ్చారా ఫోన్ లో? ఏం పేరు నీ పేరు? నా పేరు చందు. ఏ ఊరు? ఎడవెల్లి. ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అంటున్నారు. అంటే ఇక్కడ నిన్న నల్లమల అడవి ప్రాంతంలో ఇక్కడ ఘాట్ లో ఏం జరిగింది? వర్షం బాగా పడి వాటర్ అంతా వచ్చి రోడ్డుకి వచ్చిన కొండరాళ్ళు అన్ని రోడ్డుకి పడాయి. బాగా 2 రోజుల నుంచి, ఉదయం నుంచి సాయంత్రం నైట్ అంతా పడింది వర్షము. 2 రోజుల నుంచి మేము కూడా
ఎట్లా తిరగడానికి కూడా లేదు. అయితే 24 గంటలు వర్షం బాగా పడింది. మేము ఇంకా చెట్లు రాళ్ళు కొండల నుంచి వాటర్ నుంచి కింద రోడ్డుకి వచ్చేస్తున్నాయి. అంటే బ్రిడ్జిల పైన కూడా వాటర్ బాగా నిలబడింది. బాగా. ఎంతవరకు వచ్చింది వాటర్? వాటర్ బాగా సుమారుగా చాలా నీటి శాతం చాలా బాగానే వచ్చింది. అది ఎంత అయింది కూడా మాకు కొద్దిగా అంటే ఇప్పుడు ఈ ప్రాంతం మీరు ఇప్పుడు చూసారు, ఈ ప్రాంతంలో నిన్న ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నిన్న బాగానే ఉన్నది. ఇప్పుడు 2 రోజుల నుంచి ఇది బాగా అంటే నిన్న ఒకసారి నాకు చూస్తే నిన్న ఎంతవరకు వెళ్ళింది బాగా అంటే ఇక్కడ బాగా ఇంతవరకు ఉన్నది. ఇంతవరకు ఇంతవరకు ఉన్నది. ఈరోజు ఎన్ని అడుగులు? మొత్తం 3 అడుగులు ఉంటుంది. 3 అడుగులు 3 అడుగులు కొత్త కొరేది గుంత పడింది. ఇది మొత్తం క్లియర్ అయినాక మీరు ఏమేమి వాడారు? అంటే జేసీబీ కూడా చూసాను వచ్చేటప్పుడు, జేసీబీతో కూడా మీరు క్లియర్ చేయించారు ఎట్లా? జేసీబీ అది కూడా క్లీన్ చేసాం. మేము కూడా చెట్లు పడితే మేము కానీ తీసాము. ఇక్కడ ముందు బాగా డౌన్లలో చెట్లు పడ్డాయి, గుమ్ములు పడ్డాయి, అన్ని వర్షానికి బాగా పడ్డాయి. అంటే మీరు ఎన్నేళ్ళ నుండి పనిచేస్తున్నారు? ఎప్పుడన్నా ఈ నల్లమల అడవి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా చూసారు? నేను ఫారెస్ట్ లో పనిచేసి 6 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా సుమారుగా ప్రతి ఏటా ఇట్లనే వర్షం వచ్చేసి ఇట్లనే రోడ్డు అంతా వాటర్ వచ్చి బాగానే. అంటే ఈసారి ఎక్కువ జరిగిందట. ఈసారి బాగా వర్షం బాగా పడింది. ఇప్పుడే చూడడం వర్షం బాగా పడడం. పోయినేడు పడలే వర్షం. ఈ ఏడే బాగా వాగులు బ్రిడ్జిలు అన్నీ బాగా పోయాయి. చూసారు కదండి, ఇది ఇక్కడ నల్లమల అటవీ ప్రాంతంలోని పరిస్థితి. 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు నల్లమల ప్రాంతం మొత్తం అతలాకుతలంగా మారింది. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, నల్లమల, నంద్యాల జిల్లా.